ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామమున స్టాంటన్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులందరికీ, వారికి పరిచర్యను అందిస్తున్న పరిచారకులందరికీ, వాక్యపు వెలుగులో కాపరిగా పనిచేస్తున్న సంఘ కాపరులకు మా మిషన్ త్రూ మ్యూజిక్ పరిచర్య నుండి శుభములు తెలియజేస్తా ఉన్నాం. 2019వ సంవత్సరంలో అక్కడ మిక్సర్ మీద ఉన్నటువంటి దేశంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి సౌండ్ ఇంజనీర్ గారు, మా ప్రియతమ అన్నగారు, ఇక్కడ కూర్చున్నటువంటి మధ్యలో మా అందరిలో పెద్ద ఆయన జాన్ లివింగ్స్టన్ గారు, మేము చిన్ననాటి స్నేహితులం, చెడ్డి దోస్త్ అని చెప్పొచ్చు. అయితే దేవుడు మాలో తలాంతులు ఇచ్చాడు. కొంతకాలం కలిసి మా నాన్నలు మామయ్యలు పనిచేస్తున్న పరిచర్యలో వాడబడి వయసు పెరిగిన తర్వాత బాధ్యతలు, వివాహాలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ జరిగి కొంచెం కాలం మా విధుల్లో పనుల్లో పడిపోయాం. మరలా దేవుడు 2019వ సంవత్సరంలో మమ్మల్ని తిరిగి ఐక్యపరిచి మా ముగ్గురికి ఒకే దర్శనాన్ని ఇచ్చాడు. మనకు దేవుడిచ్చిన తలాంతుల్ని ఆయన సువార్తను ప్రకటించడానికి వినియోగిస్తే ఎంత బాగుంటుంది అని. సో 3 సంవత్సరాలు ప్రార్థనలో ఆ దర్శనముని ఎత్తిపట్టి ప్రార్థిస్తూ సిద్ధపడుతూ ఇలా దేవుడు నడిపిస్తూ ఉన్న తరుణంలో 2021లో మా బృందాన్ని దేవుడు విశాలపరిచాడు, విస్తరింపజేశాడు. ఆ తర్వాతి సంవత్సరం ఇంత గుంపుగా దేవుడు మమ్మల్ని కలిపి సంగీతము ద్వారా సువార్తను అందించే ఈ పరిచర్య బాధ్యతను దేవుడు మా పైన పెట్టాడు. పల్లెటూళ్ళలో, ట్రైబల్స్ మధ్య, పట్టణాల్లో దేవుడు ఎక్కడ తీసుకువెళ్తే అక్కడికి వెళ్ళి దేవుడు మాకిచ్చిన ఈ దర్శనాన్ని, ఆయన సువార్తను, వాక్యాన్ని పాటల ద్వారా పంచిపెట్టడమే మాకున్నటువంటి దర్శనం. యేసు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఆజ్ఞాపించిన ఆజ్ఞనే మా బ్యాండ్కి టైటిల్ నేమ్గా మేము పెట్టుకున్నాం అనమాట. ఇది వినడానికి చాలా వింతగా అనిపిస్తుంది. M1615 అంటే అయోమయం అనిపిస్తుంది, కానీ ఎం అంటే మార్క్ సువార్త అని అర్థం సార్. 16వ అధ్యాయం 15వ వచనం, మీరు సర్వ లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇది మా ధ్యేయం, మా దర్శనం. సో మేము పాడే ప్రతి పాట దేవుని యొక్క అట్రిబ్యూట్స్, దేవుని గుణగానాలను ఎత్తి చూపిస్తూ, మానవుని స్థితి, మానవునికి దేవుడు ఎందుకు అవసరం, మన పాపాన్ని ఆయనే ప్రక్షాళన చేయడానికి ప్రణాళిక చేశాడు. యేసుక్రీస్తు ప్రభువుగా కుమారుడైన దేవుడు వచ్చాడు. సిలువలో మానవాళి పాపం నిమిత్తం ఆయన బలిగావించబడి, మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి సజీవుడై లేచాడు. యేసునందు నీవు విశ్వాసం ఉంచితే, మన కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలే కావచ్చు, తల్లిదండ్రులు పాస్టర్లు కావచ్చు, నాలాగా మా నాన్న కూడా గొప్ప దైవజనుడు. ఇక్కడున్న మా బృందంలో కూడా కొంతమంది తల్లిదండ్రులు దైవ సేవ చేసేవాళ్ళు ఉన్నారు. నేను స్వతహాగా 2 సంఘాలకి కాపరిగా, పాస్టర్గా పనిచేస్తున్నాను. మా నాన్నగారు 90లలో ఈ సంఘంలో యాన్యువల్ మీటింగ్స్కి వచ్చాడు ప్రసంగికుడిగా. ఇంతకుముందు ఎవరితో నేను అడిగి తెలుసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది నాకు కూడా పర్సనల్గా. బృందంతో ఇలా రావటం కూడా చాలా ఆనందంగా ఉంది. సో ఇలాగూ సువార్తని పాటల ద్వారా ప్రకటించి, మరి నీ సంగతి ఏంటి అని మీకు ప్రశ్న, సవాళ్ళు వేసి వెళ్ళిపోవడమే మా పని. మంచిది. మా బృందాన్ని తర్వాత మా టీం మేనేజర్ గారు రాకేష్ మెండ గారు పరిచయం చేస్తారు. మీకందరికీ స్వాగతం, వస్తున్న వారందరికీ స్వాగతం. జాగ్రత్తగా పాటలోని భావాన్ని మీరు అందుకోవాలని మీకు మనవి చేస్తున్నా. మేమెవరు ఇక్కడ నిష్ణాతులు ఏం కాదు, ప్రొఫెషనల్స్ ఏం కాదు, సంగీత విద్వాంసులేమి కాదు. దేవుడిచ్చిన తలాంతుని కొంచెం కష్టపడుతూ, ప్రాక్టీస్ చేస్తూ, నేర్చుకుంటూ
ఇలా సిద్ధపడుతూ దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాం. కనుక మమ్మల్ని కంటే అందిస్తున్న పాటలోని మెసేజ్ని మీరు గమనించాలని నా యొక్క దీన మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వాగత కుసుమం.
కదిలిన కనులే కలువల జతలై ప్రభుని గాంచెదం. దిశలో వెన్నెల తలుపుల తలుపు తెరచి చూచెదం. సేవకులం ప్రభుగాయకులం జయవీరులం అందరం. స్వాగత కుసుమం విరిసే మాధు మానస వనమునా. సప్త స్వరము పలికే హృదిలో ఉత్సాహ భరితమై. స్వాగత కుసుమం విరిసే మాధు మానస వనమునా. సప్త స్వరము పలికే హృదిలో ఉత్సాహ భరితమై. వేణువులై మృదంగములై వేణువులై మృదంగములై జీవితమే శుభగీతముగా ప్రభునామమునే పాడెదం. స్వాగత కుసుమం విరిసే మాధు మానస వనమునా. సప్త స్వరము పలికే హృదిలో ఉత్సాహ భరితమై. స్వాగత కుసుమం విరిసే మాధు మానస వనమునా. సప్త స్వరము పలికే హృదిలో ఉత్సాహ భరితమై. ఉత్సాహ భరితమై. ఉత్సాహ భరితమై. ఉత్సాహ భరితమై. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ఒక పాట ఉంది. యేసుప్రభు వారు ఒక మాట చెప్పారు, ఎక్కడ ఇద్దరు లేదా ముగ్గురు నా నామమున కూడుకొని ఉంటారో వారి మధ్య నేను ఉంటానని. కూడికొని ఉన్నాము సంఘ ప్రభు, కూడికొని ఉన్నాము. నీవు తోడనుండెదవనుచు నమ్ముచు దొడ్డదగు నీ పాద సన్నిధిని మేము కూడుకొని ఉన్నాము. నేనేమో 1 and 5.
గదగుని పాద సన్నిధి కూడి కొని ఉన్నాము సంఘ ప్రభో కూడి కొని ఉన్నాము చటన ప్రియ భక్తం నెలవి గూడియున్న నచటికి నేనెందు నని పల్కితి విచటనుండు మమ్ము వీక్షించి కృపచేత నిపుడు దీవించుమి యేసు క్రీస్తు నాథా కూడి కొని ఉన్నాము సంఘ ప్రభో కూడి కొని ఉన్నాము
వెదకుని పాద సన్నిధి కూడికొని ఉన్నాము. సంఘ ప్రభువు కూడికొని ఉన్నాము. దైవం ప్రేమ స్వరూపం, ప్రేమకు భాష్యం శ్రీ యేసుడే. ప్రేమ అంటే కామం కాదు, ప్రేమ అంటే మోహం కాదు. బైబిల్లో ఉన్న దేవుడు చెబుతున్నాడు ప్రేమ అంటే ప్రాణం పెట్టడం అని. అందుకే క్రీస్తు యేసు ప్రభువారు ఊరికే మాటలు చెప్పడమే కాదు, తన ప్రాణాన్ని మానవాళి పాప ప్రక్షాళన నిమిత్తం అర్పించి తన ప్రేమను వ్యక్తపరిచాడు. చెప్పాలంటే కత్తులతో యేసు మనుష్యుల హృదయాలను గెలుచుకోలేదు, తన ప్రేమతో ప్రాణం పెట్టిన సంగతిని బట్టి ఆయన మనల్ని గెలుచుకున్నాడు. దైవం ప్రేమ స్వరూపం, ప్రేమకు భాష్యం శ్రీ యేసుడే.
దైవం ప్రేమ స్వరూపం ప్రేమకు భాష్యం శ్రీయేసుడే అవనిలో దైవం ప్రేమ స్వరూపం ప్రేమకు భాష్యం శ్రీయేసుడే ప్రేమే త్యాగభరితం సిలువలో దివ్య చరితం సప్త నక్షత్రధారి సప్త సంఘ పునాది ఆయన ధవళ వస్త్రధారి ప్రభువే మన సిలువదారి. नक्षत्रधारी सप्त संघ पुनादी सप्त 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 नक्षत्रधारी सप्त संघ पुनादी धवल वस्त्रधारी प्रभुवे सिलवधारी धवल वस्त्रधारी प्रभुवे सिलवधारी सप्त नक्षत्रधारी सप्त संघ पुनादी सप्त नक्षत्रधारी सप्त संघ पुनादी जल प्रवाह में कल स्वर वाहिनी युग युगाल के जगत सूत्रधारी जल प्रवाह में कल स्वर वाहिनी युग युगाल के जगत सूत्रधारी महामहिम तेजा देवा कृपाला प्रभुवा दीन जन बंधु आश्रित जन सिंधु महामहिम तेजा देवा कृपाल प्रभुवा दीन जन बंधु आश्रित जन सिंधु सप्त नक्षत्रधारी सप्त संघ पुनादी सप्त
సప్త నక్షత్రధారి సప్త సంఘపు నారి. మేఘమాల వంచి త్యాగమూర్తియే తెంచు కెరూబులనెక్కి వచ్చి వరాలను సగును యేసు. మేఘమాల వంచి త్యాగమూర్తియే తెంచు కెరూబులనెక్కి వచ్చి వరాలను సగును యేసు. మహాశ్చర్యములకు దేవా విభావ ప్రభవ భూదిగంతవాసుల సేద తీర్చు స్వామి. మహాశ్చర్యములకు దేవా విభావ ప్రభువా భూదిగంతవాసుల సేద తీర్చు స్వామి. సప్త నక్షత్రధారి సప్త సంఘపు నాది. సప్త నక్షత్రధారి సప్త సంఘపు నాది. ధవళ వస్త్రధారి ప్రభువే సిలువధారి. ధవళ వస్త్రధారి ప్రభువే సిలువధారి. సప్త నక్షత్రధారి సప్త సంఘపు నాది. సప్త నక్షత్రధారి సప్త సంఘపు నాది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యమే శరీరధారి అయి వసించెను, జీవమై శరీరులను వెలిగింపను. జక్కి దేవరాజు గారు రాసిన పాట ఇది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యమైనటువంటి దేవుడు మనుష్య కుమారునిగా భూమి మీదకి తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఈ రోజున క్రైస్తవులం అనుకుంటున్నాం, కానీ యేసును కలిగిన వాళ్ళమా కాదా పరీక్షించుకోవాలి. మనం బిషప్ కొడుకులమైనా అయ్యగారుల కొడుకులమైనా అయ్యగారులమే అయినా కూడా ప్రభుతో ఆ వ్యక్తిగత సంబంధం లేకుండా, రక్షణ అనుభవం లేకుండా దేవుణ్ణి చేరుకోలేం. మోసపోకుడి. వాక్యంలో చెప్పబడింది, ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం.
వాక్యమే శరీరధారి అయి వసించెను జీవమై శరీరులను వెలిగింపను వాక్యమే శరీరధారి అయి వసించెను జీవమై శరీరులను వెలిగింపను సత్యములు హల్లెలూయా నీతి నిమ్మళము హల్లెలూయా కృపయు సత్యములు హల్లెలూయా నీతి నిమ్మళము కలసి మెలసి భూమిలో దివిలో కలసి మెలసి భూమిలో దివిలో ఇలాల సత్యము మొలకై నిలచెను వాక్యమే శరీరధారి అయి వసించెను జీవమై శరీరులను వెలిగింపను వాక్యమే శరీరధారి అయి వసించెను జీవమై శరీరులను వెలిగింపను
ఈ యొక్క సంగీత బృందాన్ని అభినందిస్తున్నాం. మరి వారు చక్కగా మనల్ని ఇంతవరకు పాటలతో మనల్ని సంతోషింపజేసినారు. చక్కని పాటలు పాడినారు. ఎలాంటి ఇది లేకుండా ప్రతి ఒక్కరూ మైమరచి సంగీతంలో చక్కగా పాడినందుకు వారికి సంఘం తరపున నిండా వందనాలు.